నమస్తే, నేను మీ మాధుర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోండి. అందులో ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోండి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. అంటే ఎలాంటి వాసన లేకుండా ప్లెయిన్గా ఉండే ఆయిల్, వంట నూనె వేసుకోవాలి 1/4 కప్పు. అలాగే ఒక 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు కూడా పంచదార వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేస్తున్నాను. మైదాని ఈ విధంగా జల్లించుకోవాలి స్ట్రైనర్తో. జల్లించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ఇది వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ సోడా వేరు, వంట సోడా వేరండి. ఇది బేకింగ్ సోడా, అలాగే ఇది వంట సోడా. ఒక 1/2 స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిక్కగా ఉంది కదా, గట్టిగా కొంచెం ఇందులో పాలు వేసుకుందాము. ఒక 1/2 కప్పు వరకు కూడా పాలు పడతాయి. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటా ఒక 10 నిమిషాల పాటు కూడా ఈ విధంగా మనం కలుపుకోవాలండి. బాగా ఎక్కువసేపు కలుపుకుంటే అంత స్పాంజీగా వస్తుంది కేక్ అన్నది. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పుగా అడుగున ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ ఏదైనా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండి వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి. లేకపోతే కనుక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అదన్నా అడుగున వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ మిక్స్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకుందాము. అంతా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి, లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే అయిపోవటానికి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ప్రీ హీట్ చేసుకున్న ఈ వెడల్పాటి పాత్రలో ఈ గిన్నెని జాగ్రత్తగా పెట్టుకొని మిడిల్లోకి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 20 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మనకి కేక్ కుక్ అవటం స్టార్ట్ అవ్వగానే మంచిగా స్మెల్ వస్తుంది, కేక్ స్మెల్. ఈ విధంగా ఓ 20 మినిట్స్ తర్వాత టూత్పిక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే కనుక అంటుకోకుండా వస్తే కనుక బేక్ అయిపోయినట్టే. నైఫ్తో కూడా మనం ఇలాగ గుచ్చి చూడొచ్చు. ఇప్పుడు స్టవ్ నుంచి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా బౌల్ని తిప్పి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది కేకు. నేను ఇక్కడ కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో వేయటం వల్ల కేకు పైన ఈ విధంగా ఎత్తుగా వచ్చింది, ఉబ్బెత్తుగా. మీరు ఫ్లాట్గా ఉన్న బౌల్లో వేసుకుంటే కేకు చాలా చక్కగా వస్తుందండి. మీకు ఇష్టమైన షేప్లో ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది కేకు. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ కేక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.